గూఢచర్యం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్ళినట్టు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్తో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. పహల్గామ్ పాశవిక దాడికి 3 నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్ళి వీడియోలు తీసింది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం హర్యానా పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. మొత్తంగా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఆమెను ఒక అస్త్రంగా మలుచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె పలుసార్లు పాకిస్తాన్లో పర్యటించింది. ఒకసారి చైనాకు కూడా వెళ్ళి వచ్చింది. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టు కూడా నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన ఆమె 2023లో పాకిస్తాన్కు వెళ్ళింది. అక్కడ ఆమెకు డానిష్ పరిచయం అయ్యాడు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనితో కాంటాక్ట్లో ఉంది. అతని సూచన మేరకే అలీ హసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాకిస్తాన్కు చెందిన నిఘా రక్షణ వ్యవస్థ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రక్షణకు సంబంధించి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చాలా లోతుగా కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న మరో యూట్యూబర్కు సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు జ్యోతి గత ఏడాది సెప్టెంబర్లో పూరి వచ్చింది. ఒక మహిళా యూట్యూబర్ను కలిసింది. పూరిలో ఉన్న మహిళ కూడా పాకిస్తానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన ఏమైనా సమాచారాన్ని ఇచ్చిందనే అంశంపై కూడా పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ దేశానికి స్పైగా పనిచేస్తున్న ఆరోపణలో ఇప్పటికే అరెస్ట్ అయింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ అయితే చేస్తున్నారు. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో 2011లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు 487 వీడియోలు అప్లోడ్ చేసింది. ఆమెకు 3,81,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోలో జ్యోతి అనేక ప్రదేశాలకు వెళ్తుంది. అక్కడ వివరాలు కూడా పంచుకుంటుంది. బంగ్లాదేశ్, చైనా, భూటాన్, కశ్మీర్, పాకిస్తాన్ వంటి ప్రదేశాలు కూడా సందర్శించింది. 2023లో జ్యోతి 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళింది. ఆధారాలు కూడా ఉన్నాయి. అక్కడ ఆమె అలీ అహ్వన్, షాకీర్, రానా, షహబాజ్ అనే వ్యక్తుల్ని కలిసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వారి ఫోన్ కాంటాక్ట్లు కూడా జెట్ రంధవా పేర్లతో సేవ్ చేసింది. అంతేకాదు ఆమె ఇండోనేషియా, బాలి కూడా వెళ్ళింది. అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో కలిసి ప్రయాణం కూడా చేసింది. జ్యోతి మల్హోత్రా షేర్ చేసిన ఒక వ్లాగ్ వీడియోలో ఆమె పాకిస్తాన్ అధికారులతో కలిసి ఇఫ్తార్ పార్టీ చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఇఫ్తార్ పార్టీ, అందులో ఆమె ఉర్ రహీంతో సన్నిహితంగా వ్యవహరించింది. 2024లోనే జ్యోతి మల్హోత్రా కదలికలపై ఒక వ్యక్తి పోలీసులను హెచ్చరించాడు. కపిల్ జైన్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఎన్ఐఏకి హెచ్చరిక పంపించాడు. జ్యోతి అనే ఆమె పాకిస్తాన్ ఎంబసీ ఫంక్షన్కు హాజరైంది. తర్వాత కశ్మీరు వెళ్ళింది. దీనికి ఎదురుగా ఏదైనా లింక్ ఉండవచ్చు, ఒకసారి చూడండి అంటూ కూడా తన పోస్ట్లో అనుమానాన్ని వ్యక్తం చేశాడు. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆమెకి. 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చింది జ్యోతి. ఇక్కడ శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఒక హోటల్లో ఉంది. దర్శనీయ ప్రాంతాలకు వెళ్ళింది. ఈ సమయంలో ప్రియాంక కూడా ఆమెతో కలిసి తిరిగింది. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్ళున్నాయనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కి ఏదైనా సమాచారం ఇచ్చిందన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక కూడా ఆదివారం దీనిపై వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా నాకు తెలుసు, అయితే ఆమె పాక్ గూఢచారినని నాకు తెలియదు. పూరి వచ్చిన సమయంలో నేను స్నేహితురాలుగా భావించి కలిసిమెలిసి తిరిగాను. నేను పాకిస్తాన్కు విహారయాత్ర కోసం వెళ్ళా. అంతకుమించి ఏమీ లేదు. పోలీసుల దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పింది ప్రియాంక. ఇక ప్రియాంక తండ్రి రాజ్ కిషోర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. జ్యోతి మల్హోత్రా చైనా కూడా సందర్శించింది. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ దాడికి 3 నెలల ముందు పాకిస్తాన్ వెళ్ళింది. పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ చేతిలో ఆమె హనీ ట్రాప్లో చిక్కుకుంది. డానిష్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి. సో అధికారులు అయితే లోతుగా అన్ని విషయాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని అధికారులు మాట్లాడుతూ పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ చేతిలో చిక్కుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జనవరి 2025లో పహల్గామ్కు వెళ్లడం యాదృచ్ఛికమా అని ప్రశ్నించారు. సో ఐఎస్ఐ హ్యాండర్లకు సున్నితమైన సమాచారం ఇస్తున్నట్టు చెబుతున్నారు. మా నిఘా సంస్థలు శత్రు దేశాలను లేదా పాకిస్తాన్, చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ వంటి హై కమిషన్లను సందర్శించే వారిపై ఖచ్చితంగా నిఘా ఉంచుతాయంటూ ఆయన తెలియజేశారు.
చైనాను కూడా సందర్శించింది. కానీ ఎందుకు పర్యటించిందో కూడా వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. ఇక హర్యానా పోలీసులు కేంద్ర సంస్థల సమన్వయంతో జ్యోతిని విచారిస్తున్నారు. అయితే ఆమె ఆదాయ వనరులను తెలుసుకోవడానికి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చూశారు. కానీ ప్రయాణ హిస్టరీ మొత్తం, ఆమె విదేశాలకు వెళ్ళింది ఇవన్నీ చూస్తే, ఆమె ఆదాయానికి సంబంధించి చూస్తే అస్సలు పొంతం లేదు. ఆమెకు వచ్చే ఆదాయం తక్కువ, కానీ ఆమె ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువ. బయట వ్యక్తులు ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారనే అనుమానం కూడా ఉందంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక ఆమె యూట్యూబ్ ఛానల్కి 3,77,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా 1,33,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వార్త బయటకు రావడంతో అందరూ కూడా డిజిటల్ మాధ్యమంలో ఆమెని అన్సబ్స్క్రైబ్ చేయాలంటూ కూడా తెలియజేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఉద్యోగితో ఆమె సంప్రదింపులు జరిపిందనే ఆరోపణలు వచ్చాయి. మే 11న గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పాకిస్తాన్ అధికారిని భారతదేశం బహిష్కరించింది. పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారం అందించారనే ఆరోపణలతో మే 15న జ్యోతిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో మన దేశంలో ఉండి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్న వారికి ఉరిశిక్షే కరెక్ట్ అంటూ మన దేశ పౌరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలనేది మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.